దేవాలయం, సేవా సంస్థలు, సంఘాలు ఇవన్నీ ఎత్తుకున్నాయి. మనలో ఐకమత్యం ఉండాలని, మనమందరూ కూడా కలిసి ఉండాలని. ఎందుకు కలిసి ఉండాలి, ఐకమత్యం ఎందుకు ఉండాలంటే ఏదైనా పెద్ద కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు మనందరూ కలిసి, చాలామంది కలిసి చేస్తేనే అది సులభంగా అవుతుంది. అందుకే మనందరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పారు. కానీ కలిసి ఉన్నప్పుడు మాటలు బాగుండాలంటే హింస అయ్యేలాగే మాట్లాడకూడదు, నొప్పి అయ్యేలాగే మాట్లాడకూడదు అనేది వారు మనకు శరీరంతో మాత్రమే కాదు, మాటతో కూడా అహింసని పాటించాలని బోధించాలి. రెండవ ఉపదేశం సత్యాన్ని పాటించాలి. ఏదైనా విషయాల్లో మనం మాట్లాడాలి. క్షణకాలం వేరే వాళ్ళకి అంటే ఎదుట వాళ్ళకి క్షణకాలం సంతోషం అయ్యేలాగా చేయకూడదంటే అబద్ధాలు చెప్పకూడదు. అందరి కోరిక ఏమంటారు?